చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలు, మహిళల మీద హత్యలు, అత్యాచారాలు అసలు ఒకటేమిటి, ఎక్కడ చూసినా నిత్యకృత్యం అయిపోయాయి. వాళ్ళ ప్రత్యర్థులకు సంబంధించినటువంటి పార్టీల మీద, వాళ్ళ కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు, కేసులు, దౌర్జన్యాలు ఇవి కాకుండా సొంత పార్టీ నాయకులను కూడా చంపుతూ ఉన్నారు. సొంత పార్టీలోనే ఒకరికొకరు ఆధిపత్యం కోసం ఏ విధంగా ఎన్ని హత్యలు జరిగాయో మనం చూసాం. ఈ క్రమంలో గత నెలలో కాంగ్రెస్ పార్టీ ఆలూరు ఇన్ఛార్జ్గా ఉన్న లక్ష్మీనారాయణ, రాయలసీమ జిల్లాల ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు కూడా, ఆ లక్ష్మీనారాయణ గుంతకల్ దగ్గర రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర ఏ విధంగా టిప్పర్తో ఢీకొట్టించి కత్తులతో విచక్షణ రహితంగా నడి రోడ్డు మీద నరికి చంపేశారో చూసాం. నడి రోడ్డు మీద చంపేస్తున్నారు. అయితే హైలైట్ ఏంటంటే తాజాగా ఆ హత్య కేసు విషయంలో టీడీపీ గుంతకల్ ఎమ్మెల్యేగా ఉన్న గుమ్మనూరు జయరాం గారి సోదరుడు, అంటే కజిన్ బ్రదర్ గుమ్మనూరు నారాయణను అరెస్ట్ చేశారు పోలీసులు. టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వాళ్ళ బ్రదర్, వాళ్ళ కజిన్ బ్రదర్ గుమ్మనూరు నారాయణను అరెస్ట్ చేశారు ఈ హత్య కేసులో. అధికారం ఉంది కదా అని చెప్పి ఇంత విచ్చలవిడితనం ఏంటో, ఇన్ని హత్యలేంటో, ఈ స్థాయిలో పెట్టరేగిపోవడం ఏంటో అసలు మనకు అర్థం కాదు. మొన్నటికి మన ఒక నెల కిందట వీరయ్య చౌదరి అనే టీడీపీ నేతని చంపేస్తే అక్కడ కూడా చంపిన వాళ్ళు టీడీపీ వాళ్ళే కాబట్టి ఎక్కడ వాళ్ళని బయటకు పెడితే ఏ జిల్లా నాయకత్వానికి ఏ లింకులు బయటపడతాయో, రాష్ట్ర నాయకత్వానికి ఏ లింకులు బయటపడతాయని ఆ వివరాలు కూడా వాళ్ళు బయటకు చెప్పలేకున్నారు. పోలీసులు అనే విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు. అఫ్కోర్స్ లేండి, మన రాష్ట్రంలో సిస్టమ్ లాగా పనిచేసి చాలా రోజులు అయిపోయింది. ప్రతిదీ కూడా రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే పనిచేయాల్సి వస్తుంది, అంటే అధికారంలో ఉన్న వాళ్ళ కనుసన్నలు. అందుకని చెప్పి హత్య కేసులు కూడా ఛేదించే క్రమంలో ఎవరిని మనం బయట పెడితే యా లింక్ ఏటికి పోతుంది అన్నీ అంతా ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాతనే ఆ వివరాలు కూడా బయట పెట్టేటట్టున్నారు. మరి ఇప్పుడు గుమ్మనూరు జయరాం వాళ్ళ కజిన్ బ్రదర్ ఆయన టీడీపీనేమో అంటున్నారు, తను అరెస్ట్ చేశారంటే సరే. గుమ్మనూరు జయరాం అంతకుముందు వైసీపీలో 5 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు ఉన్నారు, ఆ తర్వాత టీడీపీలోకి వచ్చారు. టీడీపీలో కూడా ఆయన మీద ఏమి పెద్ద పాజిటివ్గా ఉన్నట్లేదు, వ్యతిరేకత అయితే కనిపిస్తూ ఉంది. ఇక కాంగ్రెస్ నేత హత్య కేసులో కూడా ఎందుకులే పేరు చేయాలని చెప్పి అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించినట్లు ఉన్నారు. సరే, కాంగ్రెస్ నేత హత్య చేశారా, టీడీపీ వలన వైసీపీ వలన గత పక్కన పెడితే ఇంత యథేచ్ఛగా పట్టపగలు హత్యలు చేయడం ఏంటి, ఎంత యథేచ్ఛగా పట్టపగలు దౌర్జన్యాలు, దాడులు ఏంటి, ఎట్లా ఉన్న రాష్ట్రం ఎట్లా అయిపోయిందని చెప్పి ఒక్కసారి తలుచుకుంటే